మహాలక్ష్మి గడ్డపై 4వ వార్డులో గత 2 సార్లు ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన ఎక్కడ కుంగిపోకుండా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ తన వంతు సహకారాలను అందిస్తూ ప్రజలకు సేవ చేశానని 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటరాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని 4వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మహాలక్ష్మి వీధి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తోటరాజుకు మద్దతు తెలిపారు. దాదాపు 500 మంది మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోటరాజు మాట్లాడుతూ గత 2 పర్యాయాలు ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు తన వంతు సేవ చేస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆశీర్వాదంతో ప్రజల ముందుకు వచ్చానని, ఈ ఎన్నికలలో చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని అన్నారు. వార్డు అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలన్నా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వేములవాడలోని 4వ వార్డు మహాలక్ష్మి వార్డులోని ఈరోజు ఇంటింట ప్రచారం భాగంగా ఈరోజు మరి భారీ ఎత్తున 4వ వార్డు ఓటర్లంతా ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఈసారి 4వ వార్డులో చేతి గుర్తు ఓటు వేసి తోటరాజు గారిని గెలిపించడానికి కోరుచున్నాము. ఆది సీనన్న గారు బలపరిచిన వ్యక్తి. మరి గతంలో బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే అధికారం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ జరిగే అభివృద్ధిలో రానున్న రోజుల్లో సీనన్న గారు మున్సిపాలిటీలో చైర్మన్ జెండా ఎగిరేస్తే మనకు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కాబట్టి ఓటర్లు అన్ని వార్డులలో అని ప్రతి వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఈసారి మున్సిపాల్లో ఆది సీనన్న బలపరిచిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటేసి, అలాగే 4వ వార్డులో తోటరాజు మరి గతంలో ఓడిపోయాడు, మరి ఈసారి 3వసారి పోటీ చేస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి ఒక్క అవకాశం మనం అడుగుతుండు, ఒక అవకాశం ఇచ్చి గెలిపిద్దాం. గెలిపించిన తర్వాత మన వార్డులో ఉన్న సమస్యలు కానీ, మరి ఇప్పుడు కొంతమందికి ఇండ్లు వచ్చినాయి, రాని వాళ్ళకి మొన్న చెప్పిండు ఈ శేఖర్ మా అన్ని రాసుకున్నాడు జరుగుతుంది. 7 మంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం కమాన్ దగ్గర. ఇంకొక 20 మందికునే మనం 4వ వార్డులో, ఆ 4వ వార్డులో 20 మందికి భర్తీ చేసి మరి రాజన్న గెలవంగానే 20 మందికి ఇచ్చి మరి అలాగే నెక్స్ట్ ఉన్న ఈ వర్కులు ఏమున్నా కానీ కంప్లీట్ చేసుకోవచ్చు. మొన్న 40 లక్షలతోటి 4వ వార్డులో మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా ఎన్నెన్నో పనులు ముందున్నాయి. కాబట్టి మన ఆది సీనన్న బలపరిచిన వ్యక్తి మన తోటరాజన్న గారిని గెలిపించి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఆయన గెలిచిన తర్వాత మనం చేసే అభివృద్ధి ముందు మనం చూస్తాం. కాబట్టి దయచేసి ఆలోచించి ఈ వచ్చే 11వ తారీఖు నాడు చేతి గుర్తుపై ఓటు వేసి తోటరాజును గెలిపించాలని అందరి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మహాలక్ష్మి వీధి 4వ వార్డులోని గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే మనం ఇందిరమ్మ ఇండ్లు కానీ ఖాళీ జాగా ఉన్న వారికి ఇవ్వడం జరిగింది 5 లక్షలు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు 23 కూడా వాళ్ళకు కూడా పేరు రాసి ఇవ్వడం జరిగింది. మొన్న డబుల్ బెడ్రూమ్ అక్కడ ఇందిరమ్మ ఇండ్లు బస్ డిపో పక్కకు 7 కూడా పనులు నడుస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా ఎవ్వరు కూడా రాని వారు బాధపడద్దు. ఆది సీనన్న గారు చెప్పిండు, మీరు ఎవ్వరికి లేకున్నా నాకు తీసుకొచ్చి ఇవ్వండి, వాళ్ళకి అప్లికేషను తీసుకొచ్చి నాకు ఇస్తే నేను మీకు చేస్తాను అన్నాడు. మీకు 4వ వార్డు ప్రజలకు చెప్తున్నాను, మీకు ఎవ్వరికి లేవో జాగా లేని వారు, ఇల్లు లేని వారు నాకు అప్లికేషన్లు ఇవ్వగలరు, నేను మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్తూ, అలాగే మనకు మొన్ననే 40 లక్షలతో అభివృద్ధి జరిగింది. 4వ వార్డులో ముఖ్యంగా మనకు వాటర్ ప్లాంట్ లేదు. మొన్న అన్న దృష్టికి తీసుకపోగానే రాజు నీకు వాటర్ ప్లాంట్ ఏది పోలింగ్ బూత్ పక్కకు మన అంగన్వాడీ స్కూల్ పక్కకే ఖాళీ జాగా ఉంది అనగానే వాటర్ ప్లాంట్ కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం ఆగింది. ఎలక్షన్లు అయిపోవడం కాగానే మనకు పనులు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి, ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చారు, ఒకసారి బీఆర్ఎస్కి ఇచ్చారు.
ఒకసారి చేతి గుర్తుకు కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని కోరుతూ 2 సార్లు ఓడిపోయినా 3వసారి కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఒక్కసారి నాకు అవసరం గెలిపించి నా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై ఆదిశీనన్న. 4వ వార్డు ప్రజలకు నా విజ్ఞప్తి, ఎన్నోసార్లు మీకు ఎన్నో రకాలుగా సహకారం చేసిన 13 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఒకసారి తోటరాజుని గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన మీ అండదండలా ఉండేటట్టు కోరుకుంటున్నా. మహాదేవుని. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు వేములవాడ 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తోటరాజు ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వార్డు సమస్యలు గత 3 టర్ముల నుంచి వార్డు సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రతినిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి తోటరాజు. ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ఏ వార్డులో ఎక్కడ ఏ సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య అయినా లేకుంటే ఏది వాటర్ సమస్య అయినా లేకుంటే ఎవరైనా చనిపోయినా కానీ వాటర్ ట్యాంకులు పంపించడం, వాళ్ళకు అన్నదానాలు చనిపోయిన వాళ్ళ ఇంటికి చనిపోయిన వాళ్ళకి అన్నదానం చేయడం. మళ్ళీ గత 2 సార్లు కూడా బాగా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి కంపల్సరీ భారీ మెజార్టీతో గెలిపించగలరని 4వ వార్డు ప్రజలందరినీ కోరుచున్నాం.